పార్లమెంట్ ఎన్నికల లోపల ఈసారి బీఆర్ఎస్ని ఎదుర్కోవడం కష్టం, కేసీఆర్ గారిని ఎదుర్కోవడం కష్టం. ఎందుకంటే ప్రజల లోపల కేసీఆర్ గారి మీద సింపతి పెరుగుతూ ఉన్నది. అరే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే బాగుండు, కేసీఆర్ ముఖ్యమంత్రి అనే బాధ ఇవాళ ప్రజల లోపల ఉన్నది. ఏదో మా స్థానిక నాయకత్వం మీద కొంత వ్యతిరేకతను మేము మా ఎమ్మెల్యేలకు ఓటేయలేదు తప్ప, కేసీఆర్ గారు ఓటేయలేదు తప్ప అనే ఫీలింగ్ ఇవాళ ప్రజల లోపల వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల లోపల ఈసారి మేము దాదాపు 12 పైగా స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ మీద వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. 10 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలనప్పుడు కూడా వ్యతిరేకత ఇవాళ వచ్చింది. ఎందుకంటే బీజేపీ వచ్చినాక సామాన్యుల బతుకు మార్చడానికి ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టలేదు. సామాజిక కోణం నరేంద్ర మోడీ పాలనలో లేదు, ఎన్డీఏ పాలన లేదు, బీజేపీ పాలనలో లేదని చెప్పి ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈసారి ఆ 4 సీట్లు కూడా రావు. ఎందుకంటే నిజంగా నరేంద్ర మోడీ పాలన మీద అంత అది ఉంటే ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుని పనిచేసిన బండి సంజయ్ గారు ఎమ్మెల్యే గెలిచేవారు కరీంనగర్లో. ఎందుకు గెలవలేకపోయారు? బీజేపీకి ఇక్కడ తెలంగాణలో స్థానం లేదు. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీరు రేపు చూడబోతారు. సో ఇదే అంశంలో మాట్లాడినప్పుడు పార్టీ